సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణులైన వారంతా కలిసి భాషా సేవకు పరితపిస్తూ ఉండడం గొప్ప విశేషమని అభినందించారు. వారి బాటలోని మాతృభాష తెలుగును బతికించుకునేందుకు ప్రతి ఆంధ్రుడు కంకణబద్దుడు కావాలని తెనాలి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పవన్ కుమార్ సూచించారు. పట్టణానికి చెందిన కోట లక్ష్మయ్యనాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని రామలింగేశ్వరపేట శ్రీ సీతారామ నిలయంలో గురువారం మాసం సాహితీ గోష్ఠి నిర్వహించారు. డాక్టర్ మేడూరు శ్రీనివాసమూర్తి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పవన్ కుమార్ మాట్లాడారు. ప్రస్తుత కాలంలో తెలుగు భాష విలువలు తగ్గిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఆస్తిని పంచివ్వడంతో పాటు మాతృభాష తెలుగును కూడా తమ పిల్లలకు వారసత్వంగా ఇవ్వాలని సలహానిచ్చారు. ప్రతి పిల్లవారిలో తెలుగుపై ఆసక్తి పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు ఇలాంటి సంఘాల సభ్యులు శ్రీకారం చుట్టాలని సూచించారు. న్యాయ వ్యవస్థలో కూడా మాతృభాషతోనే తీర్పు చెప్పాలని పిటిషన్దారులకు అందించే వివరాల కాపీలు కూడా తెలుగులోనే అందించే విధంగా పనిచేయాలని సుప్రీంకోర్టు సూచించినప్పటికీ ఆ విధానం పూర్తిగా అమలు కాని పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థలో పదజాలని తెలుగు భాషలో అందించడానికి సరైన వనరులు లేకపోవడం వల్ల ఈ ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. ప్రముఖ ధార్మిక ప్రచారకర్త బ్రహ్మశ్రీ పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి ప్రసంగిస్తూ పండుగల విశేషాలను వివరించారు. ఆంధ్ర ఉపన్యాసకులు శ్రీమన్ నల్లూరి అనంత శయనం తెలుగు మాసలో ఆషడం అందులో దాగి ఉన్న వైజ్ఞానిక విషయాలనే అంశంపై ప్రసంగించారు. ఒక సంఘ కన్వీనర్ వినాయకరావు మాట్లాడారు. తెలుగు సంస్కృత భాషను కాపాడుకునేందుకు సంఘం చేపట్టిన సేవలను వివరించారు. ఈ సందర్భంగా సివిల్ జడ్జి పవన్ కుమార్ సంఘం పక్షాన మేడూరు శ్రీనివాసమూర్తి, ప్రొఫెసర్ భారతిలు, ఆర్బీవి రమణాచార్యులు, అగమ బ్రహ్మ బిరుద అంకితులు దివి లక్ష్మీ నరసింహాచార్యులు వేద ఆశీర్వచనంతో ఘనంగా సత్కరించారు. వేదిక బ్రాహ్మణ సేవ సమైక్య ప్రధాన కార్యదర్శి తాడపల్లి సూర్యనారాయణమూర్తి పండితులకు వాల్మీకి విరచిత సంపూర్ణ రామాయణం పారాయణ అమృత గ్రంథాలను అందించారు. డాక్టర్ మేడూరి భాపణాచార్య స్మారక ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలకు శాంత సంఘ ప్రతినిధులు దేవయచ్చిన మురళీకృష్ణ, మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్, బృందావనం గోపాలాచార్యులు, రామలింగేశ్వరరావు, ఏఎల్వి అప్పారావు, అగ్నిహోత్రం పవన్ కుమార్, అమంచి సూర్యనారాయణ, లక్కరాజు లక్ష్మణరావు, యోగ మాస్టర్ గంగిశెట్టి వెంకటేశ్వరరావు, బాపట్ల జిల్లా ఆపాస అధ్యక్షులు శ్రీనివాస్ కుమార్, పలువురు పండితులు, ధార్మికవేత్తలు పాల్గొన్నారు. ఇంకా అన్నిటికన్నా ఇంకోటి కూడా ఏంటంటే పూర్వకాలంలో ప్రయాణ సాధనాలు ఏమీ లేవు. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే పాదయాత్ర నడుచుకుంటే వెళ్తామే. ఆ నడుచుకుంటే వెళ్ళేటప్పుడు వాగులు, వంకలు, నదులు ఇవన్నీ దాటాల్సి వచ్చేది. ఆ ప్రమాదం జరిగి ఏదైనా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కొట్టుకుపోతారేమో అని చెప్పి నిషేధంగా పెట్టి ఖచ్చితంగా ఈ 4 రోజులు మీరు కలవకూడదు అనేటువంటిది చెప్తే వినరు. కానీ ఇలాంటి సైన్స్ చెప్పి వాళ్ళిద్దరిని దూరంగా ఉంచడం జరిగింది. అలాగే ఆషాఢ మాసం విశిష్టత ఏంటయ్యా అంటే గోరింటాకు, గౌరీ ఇంట ఆకు, అది ఆడవాళ్ళందరూ పెట్టుకుంటారు. దీని వెనకాల కూడా ఉన్న సైన్స్ ఏంటయ్యా అంటే మరి ఆడవాళ్ళు ఆ రోజుల్లో అయితే, ఇవాళైతే మనకి ఇంట్లో అన్నీ కూడా పనిముట్లు సాధనాలు వచ్చేసినాయి, చాలా తేలికైపోయింది పని. కానీ ఆ రోజుల్లో చాలా కష్టపడి నీళ్ళల్లో ఎక్కువసేపు నిలబడి పని చేయాల్సి వచ్చేది. దానికి మరి ఆ చేతులన్నీ కూడా పాచిపోయినట్టుగా అయ్యేవి. దానికి యాంటీబయాటిక్గా గోరింటాకు బాగా పనిచేస్తుంది కనుక గోరింటాకుని పెట్టుకోమని దాని వెనకాల ఉన్న సైన్స్ని పిల్లలకి ఇప్పుడు మనం అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళు కూడా చక్కగా స్వీకరిస్తున్నారు. అలాగే ఈ మాసంలో వచ్చేది నేరేడు పళ్ళు. నేరేడు పండు ఒక్కసారి నేరేడు పండు తింటే సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే నేరేడు పండులో అంత విశిష్టత ఉంది కనుక నేరేడు పళ్ళు తినమని చెప్పి ప్రోత్సహిస్తారు. అలాగే ఏరువాక పూర్ణిమ అన్నిటికన్నా ముఖ్యమైనది. అదేంటంటే అంటే రైతులు చక్కగా వ్యవసాయాన్ని ప్రారంభించడానికి ఆషాఢ మాసంలో వానలు కురిస్తే కనుక ఈ వానలు కురిసినప్పుడు భూమి సారవంతం అవుతుంది కనుక ముందుగా ఇక రాబోయే శ్రావణ భాద్రపద మాసాలు మంచి వర్ష ఋతువు, దానికి ప్రారంభంగా సూచనగా అప్పుడెప్పుడు చినుకులు ప్రారంభమవుతుంటాయి. అప్పుడు భూమిని దున్ని ఉంచుకుంటే బ్రహ్మాండంగా పంటలు పండుతాయి అనే ఉద్దేశంతో ఆ ఏరువాక పూర్ణిమని సాధిస్తారు. అమరంలో దీనికి శుచిమాసం అని పేరు కూడా ఉంది. ఆషాఢ మాసానికి శుచిమాసం అని, మనం ఏదో శూన్యమాసం అనుకుంటున్నాం. కానీ ఈ మాసంలో